హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న 'వార్' సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడన్న టాక్ కూడా నడుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా వార్ 2 గురించి అలాంటి న్యూస్ ఒకటి ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మీద ఒక పాటతో పాటు వీరిద్దరి మధ్య వచ్చే భారీ యాక్షన్ ఫైట్ చేయడానికి రెడీ అయ్యారట. డిసెంబర్ 3వ వారంలో ఈ షెడ్యూల్ ఉంటుంది అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ జనవరి వరకు సాగుతుందని తెలుస్తోంది. దాంతో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందని భావిస్తున్నారు. ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. అలాగే హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ క్లైమాక్స్ బ్లాక్ ని డిజైన్ చేయడానికి వైఆర్ఎఫ్ ఫ్రీ ప్రొడక్షన్ భారీ స్థాయిలో స్కెచ్ వేస్తోంది. క్లైమాక్స్ లో కొంత భాగం ముంబైలో షూట్ చేయబోతుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియాలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ సాధిస్తుంది అని భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి. కొత్త ఏడాది కానుకగా ఈ చిత్రం నుంచి టీజర్ వస్తుంది అని తెలుస్తోంది. ఈ టీజర్ లో అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో క్రేజ్ భారీగా పెరిగింది. ఇక తెలుగు సూపర్ స్టార్ వార్ 2లో ఉండడంతో హృతిక్ మరొక హిట్ కొట్టినట్టే అని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అనుకోవడానికి ఒక బలమైన కారణమే ఉంది. ఇక 2019లో వచ్చిన వార్, ఈ ఏడాది వచ్చిన ఫైటర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకి ఒక లింక్ ఉంది. వీటిలో హృతిక్ ఒంటరిగా కాకుండా టైగర్ ష్రాఫ్, అలాగే దీపికా పదుకొన్, అనిల్ కపూర్ లాంటి ఇతర స్టార్స్ తో నటించాడు. ఇక గత ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3లోనూ హృతిక్ ఒక గెస్ట్ రోల్లో కనిపించాడు. దీంతో మల్టీ స్టారర్ సినిమాలే హృతిక్ కి బాగా కలిసి వస్తున్నాయన్న నమ్మకం ఏర్పడింది. ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని వార్ 2 మూవీలోకి తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఇప్పుడు వార్ 2 సినిమాతో ఈ ఇద్దరు సౌత్ నార్త్ హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నారు. తారక్ ఉండడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి మంచి కనెక్షన్స్ రాబోతున్నాయి. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక విలన్ పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. అయన్ ముఖర్జీ ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్లతో ఏం చేయబోతున్నాడో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అందులోనూ ఒక బాలీవుడ్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా ఉండడంతో ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి రేపుతోంది. తొలిసారి ఇలా నెగిటివ్ రోల్లో తారక్ ఏం మాయ చేయబోతున్నాడో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.